రెక్కలతో అపారమైన తేజస్సుతో వ్యాసుడు ప్రత్యక్షమై సత్యవతీదేవికి నమస్కరించాడు. చాలా కాలం తరువాత కొడుకుని చూడడంతో సత్యవతీదేవి ఎంతో సంతోషపడింది. తరువాత సత్యవతీదేవి వ్యాసుని వైపు చూస్తూ, కుమారా, ఈ మహా సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన భీష్ముడు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగా సింహాసనానికి దూరమయ్యాడు. నాకు వేరొక పుత్రుడు లేనందువలన రాజ్యానికి వారసులు లేరు. నువ్వు ధర్మబద్ధమైన దేవర న్యాయము ప్రకారంగా నీ తమ్ముడి భార్యలకు పుత్రులను ప్రసాదించు అని కోరింది. దానికి వ్యాసుడు, నీవు చెప్పినట్లే చేస్తాను అమ్మా అని అన్నాడు. ఆ రోజు రాత్రి సత్యవతీదేవి తన పెద్ద కోడలు అయిన అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్న వ్యాస భగవానుణ్ణి చూడలేక అంబిక తన కనులు మూసుకుంది. వారిద్దరి కలయిక వలన అంబికకు అత్యంత బలవంతుడు, మహాశక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు జన్మించాడు. కాని సంగమ సమయంలో